మనల్ని కడిగి శుద్ధి చేసి దేవుని ఎదుట నమ్మకమైన వారుగా యథార్థవంతులముగా ఉండుట కొరకై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి స్పష్టంగా బిగ్గరగా కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము వచనం మార్చి వచనం చదువుకుందాం. మొదటి వచనం నుండి కొన్ని వచనాలు వచనం మార్చి వచనం చదువు. సహోదరులారా, ఈ సంగతి నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషను బట్టి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం పూజించి అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరింపబడేది. ఈ సందర్భంలో జనులు తిరుగుటకును త్రాగుటకును కూర్చుండే ఆటకు లేచిరని రాయబడినట్టు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడి. 9వ వచనం మనం ప్రభువును శోధింపగలము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. ఈ సంగతులు ఈ 11వ వచనం దాన్ని కలిసి చదువుకుందాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమున వారి బుద్ధి కలుగుటకై రాయబడెను. ప్రార్థన చేసుకుందాం. సాయం కొరకై పరలోకపు తండ్రి, పరలోకమందు శుభప్రదమైన సిగ్గుపరచని జీవదాయకమైన సమాధానకరమైన నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభులో నాకు మాకు ప్రాప్తింపజేసిన సర్వకృపానిధి దేవా, ఏ ఉదయకాలం మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము రక్తమునకు సాదృశ్యమైన బల ఎదుట మేము చేరి వచ్చి ఉన్నాం. పరలోకపు తండ్రి, మరలా మేము ఏదో చేరినంత వరకు మరి మా ఎదుట ఉంచబడిన సాక్షార్థమైన ఆ నిబంధన మేము అతిక్రమింపకుండానట్లు, వెనుకకు వెళ్ళకుండానట్లు, పాలు పొందినట్లు, తద్వారా పరలోకపు జీవము చేత ఆత్మ సంబంధమైన జీవితంలో పెట్టగలిగి ఆనందించు వారముగా జీవించినట్లు, సర్వోన్నతమైన స్థలములలో మీకు ఇష్టమైన ప్రజలముగా మా యందు మీరు ఆనందించే జీవితము క్రియారూపకముగా కనిపించినట్లు వాక్యము చేత, వాక్యమనే మన్నా చేత, వాక్యమనే అగ్ని చేత, వాక్యమనే స్తుత్య చేత నన్ను మమ్మల్ని అందరినీ కూడా దర్శించుము. మీ దయావర్షం ధారాళముగా నా మీద, నా ఇంటి వారి మీద, మా అందరి మీద సమృద్ధిగా కురుచున్నట్లు కృపకు
ప్రభువా కర్తవు, దాన్ని కొనసాగించి మీ వైపు మేము చూస్తూ మీ మీద ఆధారపడుతున్నాం. మీ నమ్మకత్వంలో మమ్మల్ని మేము పడవేసుకొని ఉన్నాం. నాదా సత్య స్వరూపి, మమ్మను బలపరచుము, మమ్మను వృద్ధి పొందించుము, మమ్మను విస్తరింపజేయము. ఫలించే తొమ్మగా మా ప్రభు జీవమాయలో నిలిచి ఉంటున్నట్టు దేవా జ్ఞాపకం చేసుకున్నాను. పరిశుద్ధుల ఆరాధనలు, స్తుతులు మీకు ఇంపైన ధూపముగా నైవేద్యముగా ఉదయకాలము అర్పింపబడి ఉండగా దేవా ప్రభువా మా యందు శాంతమును, కృపను, జీవమును, సత్యమును, మీ వాక్యమును వెల్లడి చేసి మీ వాక్యము వెల్లడవుట ద్వారా కలిగి సంతోష సమాధానములలోనికి ఓ దేవా ప్రభువా మీ సన్నిధిలో ఉన్నామన్నటువంటి భయము, ఆలోచన, మీ వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోయేటటువంటి నిర్లక్ష్యాన్ని, నిద్రను, అలక్ష్యమును నా నుండి మా నుండి పూర్తిగా కొట్టివేయమని, నా నోటి మాటలు, ఆలోచనలు, తలపులు సమస్తము నిరర్థకమగునట్టు నా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన ఆత్మశక్తి చేత మీ వాక్కులనే పలుకున్నట్టుగా మీ బోరగా నన్ను ముద్రించమని, అభిషేకించమని కోరుకుంటూ మీ చేతికి అప్పగించుకుంటూ మరొకసారి అధికారు వరకు నడినది వరకు శుద్ధి చేయమని కోరుకుంటూ మీ నోట నుండి విడబడే జీవము, జ్ఞానము, వివేచన మాకు వెల్లడిపరచమని, బయలుపరచమని సదా మీ మీదే ఆడుకుంటూ మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు నామము ద్వారా అర్పించి యేసుక్రీస్తు ప్రభు నామము ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాలం ఆరాధన కొరకై మనం యేసు క్రీస్తు ప్రభు ద్వారా కలిగిన నిరీక్షణ, ఆ నిరీక్షణ శుభప్రదమైనదని, జీవము గలదని, ఆ నిరీక్షణ ఏ నిరీక్షణ? యేసు క్రీస్తు ప్రభు ద్వారా కలిగిన ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపడనీయక ధైర్యముగా ప్రభు యొక్క సహవాసంలోకి, సమాజంలోకి, ప్రభు యొక్క లోగిలిలోనికి మనల్ని నడిపించేదని, మరి మన పౌరస్థితి పరలోకమందు ఉందని, మనం పరలోక సంబంధులమని, యేసు క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడిన వారి ఆధిక్యతలు ఆరాధనలో మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని తెలుసుకోవడానికి దేవుడు కృప ఇచ్చినాడు. కృప అనేది యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఇవ్వబడే ఆధిక్యత. అంటే అపాత్రులమైనటువంటి మనము దేవుని ఆధిక్యత అనే వలయంలోనికి రావడానికి కృప మార్గముగా కనబడుతూ ఉంది. తెల్లని సూర్యుని కిరణాలలో నానా విధాలైనటువంటి వర్ణములు, అంటే రంగులు ఉండేటట్టుగా కృపలో పలు విధాలైనటువంటి దేవుని దైవిక వరాలు ఉన్నాయి. అటు వరమును అపరాధము చేత, పాపం చేత జీవిస్తున్నటువంటి మనము పొందజాలము గనక దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు అనే కృపను వరముగా ఇచ్చి మనల్ని క్రీస్తుతో కూడా పరలోకములో పరలోక పౌరసత్వాన్ని ఇచ్చి
ఆయన పరలోకపు సింహాసనం మీద కూర్చుండవేసినాడు. ఇది క్రైస్తవ నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడిన వారి యొక్క గొప్ప సంతోషము, గొప్ప విషయము. అదే ఉదయ కాలంలో పౌలు కొలస్సీలకు పత్రిక రాస్తూ వచ్చినాడు. పౌలు కొలస్సీ సంఘానికి మాత్రమే పత్రిక రాయలేదు, కానీ ఇంకా ఆయా సంఘాలకు పత్రికలు రాస్తూ వచ్చినాడు. పౌలు రాసినటువంటి పత్రికలలో ప్రాముఖ్యంగా మనకు రెండు విషయాలు కనిపిస్తాయి. మొదట, సంఘాన్ని ప్రేమతో మెచ్చుకుంటూ వచ్చినాడు. రెండవది, ప్రభు ప్రేమను బట్టి హెచ్చరిక చేస్తూ వచ్చినాడు. అయితే మనం చదువుకున్నటువంటి ఉదయకాలంలో కొలస్సీలకు రాసిన పత్రిక చదువుతున్నాం కదా. ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో మొదటి వచనాలలో పౌలు కొలస్సీలను గద్దించలేదు, హెచ్చరించలేదు, కానీ కొలస్సీ సంఘములో ఉండేటటువంటి విశేషమైన 3 ప్రాముఖ్యమైన సంగతులు వారికి చెప్పి పత్రికల్లో రాసి కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధులను, కొలస్సీ సంఘములో ఉన్నటువంటి ఆత్మీయులను, కొలస్సీ సంఘములో ప్రభువైన యేసు క్రీస్తు కొరకు ఒక శేషము ఉంది, ఆ శేషమును బలపరుచిన కొరకు వారిలో ఉన్న ఆ ప్రాముఖ్యమైనటువంటి మంచి లక్షణాలను పొగుడుతూ వచ్చినాడు. మనం గమనిస్తే కొరింథీకి 2 పత్రికలు రాసినాడు, రోమీలకు పత్రిక రాసినాడు, అలాగా గలతీలకు, ఎఫెసీలకు, ఫిలిప్పీలకు పత్రిక రాసినాడు, తెస్సలోనికకు కూడా 2 పత్రికలు రాస్తూ వచ్చినాడు కదా. కొరింథీలకు పత్రిక రాసినప్పుడు విశేషముగా కొరింథీ సంఘములో ఉన్నటువంటి అక్రమాన్ని నేను చెప్పలేదు, రాసిన దాన్ని గుర్తు చేస్తాను. కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులలో ఉన్నటువంటి ప్రభు ప్రజలమని చెప్పుకుంటున్నటువంటి వారిలో మేము యేసు క్రీస్తు ప్రభు చేత కడగబడినాము, యేసు క్రీస్తు ప్రభు రక్తము చేత అధికారము పొందినాము అని చెప్పుకునేటటువంటి వారిలో మరి విశేషమైనటువంటి విధానంలో అక్రమం ఉన్నట్లుగా పౌలు తెలుసుకున్నాడు. 3వ ఆకాశానికి దేవుని కృప చేత ఎక్కిపోయిన వానికి కొరింథీ సంఘములోని ప్రజల యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో తెలుసుకోవడం కదా కష్టం కాదు. ఓ మాట మీకు చెప్తాను, ఎంఎస్ సర్జరీ చేసినటువంటి డాక్టర్కి జ్వరం వచ్చిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేయడం కదా కష్టమా? అసలు కష్టం కాదు. కష్టము అది ఆపరేషన్లు అన్ని కోసి కుట్టి దీనికి దాన్ని అమర్చేటటువంటి డాక్టర్కి జ్వరం వచ్చిన వ్యక్తికి లేదా తలనొప్పితో బాధపడుతున్నటువంటి వ్యక్తికి ట్రీట్మెంట్ చేయడం కదా కష్టమే కాదు. దైవిక జ్ఞానం చేత పరలోక దర్శనాన్ని పొంది మరి దేవుని మహాశక్తి చేత ప్రార్థన యందు స్థిరుడై 3వ ఆకాశానికి ఎక్కిపోయిన ఆ పౌలుకు కొరింథీ సంఘములోని విశ్వాసులు, కొరింథీ సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులు, కొరింథీ సంఘములో ఉన్నటువంటి ఆత్మీయులు, కొరింథీ సంఘములో క్రీస్తు యేసు కొరకు ప్రత్యేకించబడి దేవుని కొరకు ఒక శేషంగా ఉన్నటువంటి ఈ ప్రజలందరి యొక్క ఆత్మీయ స్థితి తెలియదు అని అనుకోవడము ఆశాస్పదమే. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. దేవుడు అన్ని దైవికమైన జ్ఞానం ఇచ్చినాడు. దేవుడు పౌలును ఆషామాషి విధానంలో రక్షించుకోలేదు. దేవుడే వచ్చినాడు. నీవు హింసించుచున్నా సౌలా సౌలా అని పిలిచినాడు కదా. నీవు హింసించుచున్నా చూడు, ప్రశ్న మాటల చేత
కదా. మరి ఆ మహావెలుగు మిక్కిలి ప్రకాశమానమైనటువంటి వెలుగు అని రాసినారు అక్కడ. ఎక్కడమ్మా? గోడ మీదనా? అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. నాకు అర్థమైపోయింది, సేవకులు లేకపోవడం వల్ల అన్ని మర్చిపోతున్నారని. దేవుడు మీ అక్కడ కొండలో విడుస్తాడు. ప్రార్థన చేస్తారా మీరు? మీ అపార్థం ఇదే బాగుంది అనుకుంటారు. వాడి విశేషమైన ప్రార్థనల వల్ల దేవుడు తన కార్యమును త్వరగా జరిగిస్తాడు. ఒక మాట చెప్పి, స్కూల్లో మీ అబ్బాయిని చేర్పిస్తున్నారు లేదా అమ్మాయిని చేర్పిస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో. ఫస్ట్ టైం ఫీజు కట్టమని అడుగుతా ఉన్నారు. పిల్లల్ని అడిగినారు, మీ నాయనకు మీ అమ్మ చెప్తున్నాను. వాడు పొద్దున్నే అడిగితే ఏం చెప్పినారు? కట్టలేరా నాయన అని చెప్పినాడు. రేపు కట్టేస్తానే. మళ్ళీ మధ్యాహ్నం కనపడతానే నాన్న, మళ్ళీ అదే అంటారు. ఏమంటారు? పొద్దున్న చెప్పినా కదా రేపు కడతానని. మళ్ళీ సాయంకాలం అడిగినాడు, ఫీజు కట్టాలా? చెప్పినాను కదా బాబు పొద్దునే కడతానని. మళ్ళీ అన్నం 8 గంటలకు తిన్నాడు. అప్పుడు కూడా గుర్తు చేస్తున్నాడు ఏమని? ఫీజు కట్టామని. ఇప్పుడు నిద్రపోయేటప్పుడు మళ్ళీ నాయనకి చెప్పి ఎట్లుంటుంది తండ్రికి చెప్పండి? బాబు పొద్దునేమో కానీ ఇప్పుడే పోదాపరా అంటాడా లేదా? ఇప్పుడు పోతే ఆడ స్కూల్ ఉండదు నాన్న అంటే, మీ సార్కు ఫోన్ ఉంటుంది కదా, ఇప్పుడు అంతా మారిపోయిన టెక్నాలజీ వచ్చింది కదా, మీ సార్కు గూగుల్ పేనో ఫోన్ పేనో పేటిఎం ఏదో ఒకటి ఉంటుంది, ఆ నెంబర్కి ఇప్పుడే కట్టేద్దాం. ఎందుకంత తొందరపాటు? ఆ కుమారుడు తండ్రిని తొందర పెడతా ఉన్నాడు. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఎవరు చెప్పినారు? చెప్పినాడు. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతిని, ఒక పేద బీద విధవరాలిని ఇద్దరిని కంపేర్ చేసి చెప్పినాడు. ఈమె ఏం చేసింది? మాటి మాటికి ఆయన దేవుడు అంటే భయం లేదు, దేవుడి మీద భక్తి లేదు, ప్రజలంటేనే లెక్క లేదు, మనుషులంటేనే పురుగులు లెక్క చూస్తున్నాడు, సీమ లెక్క చూస్తున్నాడు. రాసినాడు బైబిల్లో, దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే లెక్క చెప్పలేదు. అట్లాంటి దగ్గరికి ఓ పేద విధవరాలు ఎట్లా అవుతుంది? మాటి మాటికి పోయి కోపం వచ్చేటారు లేదా? రాలే. అన్యాయస్తుల న్యాయాధిపతి ఏమనుకున్నాడట మనసులో? ఈ ముస్లిం రోజుకి వచ్చి నన్ను సతాయిస్తుంది, అసలు నేనంటే కూడా ఆమె ఏమను, నేనంటే అందరూ భయపడతాను, పిల్లలు కూడా నిద్రపోతారు నన్ను చూసి. అట్లాంటి నన్ను చూసి ముస్లిం అసలు ఏం భయపడలేదు, ఎందుకు వచ్చింది మాటి మాటికి రావడము, ఈమెను బాధ పెట్టి నేను ఏంటని ఏమనుకున్నాడట? న్యాయము తీర్చును అనుకోనేను. అక్కడ రాసిన దివ్యమైన మాట చూడండి, లూకాసు వార్త, అద్భుతమైన మాట. అది బైబిల్లో పెన్సిల్తో అండర్లైన్ చేసుకుంటే బైబిల్ డిస్టర్బ్ కాకుండా ఉన్నది. తీసినారా? 18వ అధ్యాయం కదా, 18వ అధ్యాయం ఎలా వచ్చినాం? 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? మనిషి దేవుడు అంటే మనలాగా ఆకలి, మనలాగా కోపము, మనలాగా ఉంటాడా? ఆయన మనల్ని చేసినాడు కనుక ఆయన దేవుడు అయినాడు. మనం చేసే దేవుడిని మనమే చేసే చెప్పండి, దేవుడు అయిపోతాడు. ఏమన్నా మనం యాడిపోతున్నాం చూడండి, అన్ని మారిపోతానే. కొట్టాలు మిద్దెలు అయిపోతున్నాయి, మిద్దెలు మేడలు అవుతున్నాయి, మేడలు పెద్ద భవనాలు అయిపోతున్నాయి. కానీ అసలైంది మారడం, అసలైంది మారడం. ఒకప్పుడు కిరోసిన్ బుడ్డి పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు పెద్ద బాగున్నాయి ఇంట్లో, అన్ని బాగునే ఉంటాయి. కానీ ఆలోచన మారడం లేదు. ఎప్పుడో పూర్వీకులు చేసినారు తెలియక.
గ్రహింపు లేక, వివేచన లేక, నీవు అదే బావిలో పడితే ఎట్లా, అదే కంపలో పడితే ఎట్లా? ఈ పల్లెలో ఎక్కువ వాడుతున్నాడు, ఆ బావిలో పడాకున్నాయినా, ఆ కంపలో పడాకున్నాయినా కదా. మరి మనం అది కంపలో పడితే ఎట్లా? ఇంకేమన్నా చెప్పండి. అన్యాయస్తుడే న్యాయం చేయడానికి ఇష్టపడితే, అన్యాయస్తుడే న్యాయం చేయాలనుకుంటే మరి నేనేం చేయాలా చెప్పండి? దేవుడు న్యాయమో చేస్తాడు. మాటి మాటికి నువ్వు అన్నిసార్లు ఆ పిల్లోడు పోయి నాయన అన్నిసార్లు అడిగితేనే ఇప్పుడే చేసేద్దామని అడిగినాడే అంటా ఉన్నాడే. మరి దేవుని దగ్గరికి అన్నిసార్లు మనం పోయినామా? అయినప్పుడు ఆరాధన గుర్తుకు వచ్చినప్పుడు, మోకరించినప్పుడు ప్రార్థన చేసినాం, కానీ నిజంగా అవసరత ఉందని మనం దేవునికి చెప్పలే. నిజంగా అవసరత ఉందని చెప్పలే. కాబట్టి మనము వాక్యంలోనికి వచ్చేద్దాం. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ వచనంలో ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం, ఈ మూడు ఎలాంటివంట? చెడ్డవి, పనికిరానివి, అవసరం లేనివి అని ఉందా? ఏమని ఉంది? శ్రేష్టమైనవి. మనం ఆరాధనలో వాడినాం కదా, శ్రేష్ట నీవే శ్రేష్ట కుమారుని పంపినందున. శ్రేష్ట ఈవుల ఊట, శ్రేష్ట ఈవుల మూట కాదు, ఊట. ఊట ఊట అంటే ఆగలికి ఏం లేదు, వస్తానే ఉంటాయి. నువ్వు తీసుకొని వాడుకోవడమే. తీసుకోవడానికి నీ చేతులు వస్తాయి అంతే, అంత వస్తానే ఉంటాయి. దాన్ని ఏమంటారంటే ఊట. ఈ ఊటలు రెండు రకాలు. కొండ కింద ఊట ఉంటుంది, కొండ కింద ఉంటుంది. వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు మరి ఆ జోమి ఏమంటారు మీరు? అదంతా మీ పైన పడిన నీళ్ళంతా కొండలో కిందికి వస్తాయి కదా. అదంతా వచ్చినప్పుడు ఆ నీళ్ళు ఎట్లుంటాయంటే చాలా తేటగా ఉంటాయి, నిర్మలంగా ఉంటాయి, స్వచ్ఛముగా ఉంటాయి, మధురంగా ఉంటాయి. క్యాన్ వాటర్ కంటే ప్యూరిఫై, ఆరోగ్యకరం. యాడ గొడవలు చేస్తాయి అన్ని చూస్తాయి కూడా కదా. ఇప్పుడు బావులు లేవని బోర్లు వచ్చినాయి, కొనుక్కొని ఆడ కొనుక్కోవడం తాగడం, లేకపోతే అసలు తగ్గేది అన్నట్టు ఉంది కదా పరిస్థితి. కాబట్టి ఏ దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం వచ్చిన వారికి ఆయన జీవపు ఊట. ఎవరు? ఊట. అప్పుడు నేను చదివేటప్పుడు చెప్పేవారు, పెద్దల మాట చెప్పాలి గట్టిగా. ఎట్లుంటుంది? పప్పన్నం తింటే ఎట్లుంటుంది? కడుపులో ఒక మంట అనిపిస్తుంది. అదే పెరిగిన తింటే చల్లగా ఉంటుంది. అమ్మ కడుపులో ఉన్నట్టు, అమ్మ కడుపులో ఉన్నప్పుడు జ్వరం రాదు, కరగానప్పుడు కడుపులోకి రాదు. బయటకు వచ్చినామంటే అన్ని మొదలవుతాయి కదా. దేవునిలో ఉన్నంత కాలం శత్రు భయం ఉండదు. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము. యేసు ప్రభువులో ఉంటే, యేసు క్రీస్తు ప్రభువును కలిగి ఉంటే, ఈ కథ చెప్పలే, నిజమేది. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా కింద మింద పడి గిలగిల కొట్టుకొని ఏడ్చినారు. ఒకరోజు దేవుడు రానే వచ్చినాడు. వచ్చి ఏం చేసినాడు తెలిసిన? ఓ పని చెప్పినాడు, అయ్యా ఈ సాయంత్రం మీరు ఒక నిబంధన ఉంది, దాన్ని మీరు చేయాలి. ఒక గొర్రె పిల్లను వధించండి. వధించి ఏం చేస్తారంటే ఆ రక్తం అంతా ఒక పల్లెలో తీసుకొని దాన్ని ఇసోపులో ఉంచి మీ ఇళ్ళ మీద చల్లుకోండి. ఇప్పుడు రక్తం చల్లుకోవాల్సిన అవసరం లే, మళ్ళీ మీరు ఇంటికి పోయి అట్లా చేసారు చెప్పినారని అప్పుడు ఉంది. ఇప్పుడు వీటన్నిటికంటే శ్రేష్టమైనది క్రీస్తు యేసునందు విశ్వాసం.
యేసుక్రీస్తు ప్రభువునందు నిరీక్షణ, యేసుక్రీస్తు ప్రభువును ప్రేమ కలిగి ఉండడం. ఇవి చెప్తా ఉన్నాడు పౌలు. ఇంకా ఏవో పాత చింతకాయ పచ్చడి మరి, ఇంకా ఏవో పావుకాయ పచ్చడి మరి, పాత వాటిని చెప్పుకొని మీరు మోసపోతున్నారు, అట్లా వద్దు అని చెప్తా ఉన్నాడు. అద్భుత ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పినట్టుగా వధించి రక్తాన్ని చల్లినారు. ఆ లోపల ఉన్నారు. పక్కనే ఇప్పుడు 2 భాగాలుగా ఉంది కదా పర్వపాడు, ఈడొక ఊరు ఆడొక ఊరు. ఓకేనా? మీకు అర్థం కావడానికి చెప్తాను. దేవుడు మరణ సంహారకుని పంపించినాడు, ఒక దూతను పంపించినాడు. ఆ దూత పేరు ఏంటంటే మరణ సంహారం. రక్తం ఎవరి మీ ఇంటి మీద ఉందో వాళ్ళందరినీ ఏం చేయలే, వాళ్ళందరినీ ఏమి చేయలే. ఎవరి ఇంటి మీద రక్తం లేదో ఆ ఇంటిలో పెద్దోడు చేసుకున్నాడు. ఏమైనాడు? పెద్దవాడు. ఏంటి దీని అర్థము? ఏమి దీని అర్థం? మనం కూడా ఇంటి మీద రక్తం పోసుకోవాలనే కాదనే కాదు. ఏంటంటే మన జీవితంలోకి యేసు క్రీస్తు ప్రభువు అనే నీడ, యేసు క్రీస్తు ప్రభువు అనేటటువంటి తెర, ఆ నమ్మకం, ఆ విశ్వాసం మన మీద ఉంటే కీడైనా, కరువైనా, ఖడ్గమైనా, రాసినాడు కదా ఎక్కడ? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. సోదరా, కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, శ్రమ అయినను, బాధ అయినను, 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను క్రీస్తు ప్రేమ, క్రీస్తు ప్రేమ మనలో ఉంటే, క్రీస్తు ప్రేమ, పరలోక నిరీక్షణ, ప్రభువైన యేసునందు విశ్వాసం, ఈ 3 మనలో ఉంటే మనకి ఏది. నేను ఈ మధ్య ఒకరు ఫోన్ చేస్తే విన్నా. మా సహోదరి ఏం చెప్పిందంటే, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో ప్రతిరోజు దేవుడు ప్రేమించి దేవుని చేత వాడబడుతున్న జయరాధన వర్తమానాలు వస్తూ ఉంటాయి. ఆ సహోదరి విన్నది, విని మరి విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చి నాకు ఫోన్ చేసింది. నేనే అనుకోని, నేను చెప్పిన ఫస్ట్ ఫోన్ చేస్తానని చెప్పిన మాట ఏంటంటే, నేను కాదు, నా పేరు సమూయేలు, మీరు ఏదో చెప్తే నేను విషయం చెప్తాను అని చెప్పాను. చెప్తే ఆమె చెప్పింది, మా మీద చేతబడి చేసినారు, మమ్మల్ని బాగా సతాయిస్తున్నారు, నేను నా కుమార్తె మాత్రమే ఉన్నాము, మాకున్న ఆస్తి అంతా మా బంధువులు తీసుకోవడానికి ఇట్లా మా మీద మంత్రాలు ఏవో అన్నీ చెప్పేసింది. కీడు మా మీద జరుగుతుంది అని చెప్పింది. ఆమె చెప్పిన మాటలన్నీ సారాంశం ఏంటంటే, కీడు జరుగుతూ ఉంది మా మీద, మేము భయపడిపోతున్నాము. అయితే ఈరోజు వాక్యము యూట్యూబ్లో విన్నాము. ఆ వాక్యం విన్నప్పుడు మాకున్న భయం పోయినట్లుగా, ధైర్యం వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంది. ఏం చేయాలా అని అడిగి నేను చెప్పాల్సిన చెప్పిన, ప్రార్థన చేసినట్టు. ఆ తర్వాత ఆమె ఒక చిన్న ఉద్యోగం చేసుకునేటటువంటిది, గవర్నమెంటే, సెంట్రల్ గవర్నమెంట్. ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చేసింది. ఇదంతా 5-6 సంవత్సరాల కింద జరిగింది. ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి ఆమె ప్రభువైన యేసునందు విశ్వాసం వచ్చిన కారణం చేత, ఆమె పరలోకమందు నిరీక్షణ కలిగి ఉండిన కారణం చేత, ప్రభు ప్రేమలో ఆమె అతకబడడం చేత పంజాబ్లో ఓ విశ్వాస కుటుంబం నుండి ఒక అబ్బాయి ఆమె కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె ప్రభువును ఆరాధిస్తూ ప్రభు యొక్క ప్రేమ చేత సంతోషంగా ఉంది.
అంతకుముందు ఏముంది ఆమె జీవితంలో? భయం, కీడు, అపాయం, నెమ్మది లేదు, సంతోషం లేదు. వాక్యంలో ఇప్పుడు చదివాం కదా, క్రీస్తు ప్రేమలోనికి వస్తే, పరలోకపు నిరీక్షణలోనికి వస్తే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే అటు వారి జీవితంలో శ్రమ అయినా, హింస అయినా, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన ఏదైనా కూడా ఏమీ చేయవు. ఈ మూడు శ్రేష్టమైనవి ఎవరిలో ఉన్నాయంటే కొలస్సీ సంఘములో ఉన్నాయని చెప్పాడు. ఎవరిలో ఉన్నాయని చెప్పినాడు? కొలస్సీ సంఘములో ఉన్నాయి అని చెప్పాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసు నందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు. మూడు విషయాలు కనబడుతున్నాయి అక్కడ. శ్రేష్టమైనవి, ఆత్మ సంబంధమైన జీవితం ఫలభరితంగా మార్చేవి. ఇప్పుడు పొలంలో పంట వేసినారనుకోండి, ఆ మొక్క తొందరగా రావాలంటే ఏం చేస్తారు? ఎరువులు వేస్తారు కదా. ఏమేమి ఎరువులు వేస్తారు? యూరియా వేస్తారు, డిఏపి వేస్తారు, రకరకాల పేర్లు ఉన్నాయి. 3-17 అని, 3-18 అని, 18 అని, ఏవో పేర్లు ఉన్నాయి కదా. ఇవన్నీ ఎందుకు వేస్తున్నారు? ఎందుకని? మొక్క త్వరగా ఎదగి బలం తెచ్చుకుంటే కాపు వస్తుందని. అంతే కదా. ఇప్పుడు కొలస్సీ సంఘము ఇంత సఫలీకృతంగా అవడానికి, దేవునిలో దినదినము అభివృద్ధి చెందడానికి, దినదినము రూపాంతరపరచబడి జీవించడానికి కారణం ఏంటంటే పౌలే రాసినాడు, నిరీక్షణ ఉంది, రెండవది విశ్వాసం ఉంది, మూడవది ప్రేమ ఉంది. నిరీక్షణ ఎవరి మీద? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. దేని మీద నిరీక్షణ ఉంది వాళ్ళకి? పరలోకమందు ఏముంది? నిరీక్షణ. ఇది ఆరాధనలో మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. రెండవది ఏంటిదంటే, ప్రభువైన యేసునందు, ప్రభువైన యేసును గూర్చిన, ప్రభువైన యేసునందు విశ్వాసం. పౌలు అదే మాట చెప్పినాడు కదా. హైలైట్ సువార్తకు పోతే ఈ మాట చెప్పకుండా సువార్త ఎవరు ముగించరు. ఏంటిది? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. ఎవరిలో విశ్వాసం ఉంచాలా? చెప్పే నాలో కాదు, కనిపించే సేవకుల్లో కాదు, వినిపిస్తున్నటువంటి మందిరంలో కాదు. ఎవరి మీద విశ్వాసము? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. ఒక ప్రొఫెసర్, ఇట్లాంటి ప్రొఫెసర్ కాదు ఆయన. జ్ఞానం ఉంది, దైవిక దర్శనం ఉంది, దేవుని ఆత్మ ఉంది, దేవుని అభిషేకం ఉంది. ఇది లేదు అనకూడదు, అవన్నీ కలిగినాడు ఆయన. ఆయన పేరు పౌలు. ప్రొఫెసర్, ఇట్లాంటి ప్రొఫెసర్ కాదు. ఆ ప్రొఫెసరే ఆ థీసిస్ లో, ఆ రీసెర్చ్ లో ఏం తెలుసుకున్నాడంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే సమస్త జీవితం క్షేమంగా ఉంటది. ఎల్ఐసిలో పనిచేసే వాళ్ళు చెప్తా ఉంటారు ఏమని? పాలసీ ఏంటి? మీ జీవితాన్ని భద్రం చేసుకోండి, కాపాడుకోండి అని. పాలసీలో వేస్తే బతుకుతాము, పోతాము, ఉంటాము తెలియదు. కానీ యేసునందు విశ్వాసం ఉంచితే, యేసునందు విశ్వాసం ఉంచితే సర్వజనులకు కలిగినట్టు మరణం మనకు కూడా కలుగుతుంది. అయితే ప్రభువైన యేసు మధ్యాకాశమందు ప్రత్యక్షమైనప్పుడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచకుండా చనిపోయినారే, వాళ్ళ వలె మనం మరణములో ఉండకుండా జీవములోనికి వస్తాం, బ్రతుకుతాము. అది 80 సంవత్సరాలు అనుకో ఈ భూమి మీద, అనుకోమంటాను బైబిల్ ప్రకారమే. నాకు కూడా తెలియదు ఈరోజు ఏం జరుగుతుందో, తెలియదు రేపు ఏం జరుగుతుందో, ఏ క్షణం ఏం జరుగుతుందో. వాక్యం అయితే ఏం చెప్తా ఉందంటే, గడ్డి పువ్వు వంటి జీవితం అని చెప్తా ఉంది. మానవుడి జీవితం ఆవిరి వంటిది అని చెప్తా ఉంది. కాబట్టి
70 సంవత్సరాలు. ఆ తర్వాత మట్టిలోకి పోవాల్సిందే. ఆత్మ దేవుని దగ్గరికి పోవాలి కదా. నిన్ను సృష్టించి, నీకు రూపం ఇచ్చి, నీకు ప్రాణం పోసి, నీ క్షేమం కొరకు ఆశ కలిగినటువంటి ఆ సర్వోన్నతుడు, ఆ సృష్టికర్త ఎదుగు పోకుండా అక్కడ ఇక్కడ తిరిగి, నీకు తెలుసు కదా మార్కు సువార్తలో యేసుప్రభు దగ్గరికి మరి దురాత్మలన్నీ వచ్చినాయి కదా. వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు? విడిచిపోండి అన్నాడు. అంటే అడిగిపోయినాయని అడిగిపోయాయి. మందులలోని ప్రపాతం అనే సముద్రంలో పడి కదా. దేవుడు దయచేసిన ఆత్మ దేవుని యొక్కకి కనుక ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను, అంటే ఇప్పుడు చనిపోయిన బతుకుతున్నారంటే బతుకలే. ప్రభువు యేసు మధ్యాకాశంలో ప్రత్యక్షమైతే అప్పుడు ప్రభువు యేసునందు నిజముగా విశ్వాసం వచ్చి పరలోకమందు నిరీక్షణ కలిగి, ఇంకో మాట ఏంటి? పరిశుద్ధులందరి ప్రేమ కలిగి జీవించిన వారు ఆ శబ్దానికి, ఏ శబ్దానికి? బోర శబ్దానికి ఏం చేస్తారు? తిరిగి బయటకు వస్తారు. అప్పుడు తెలుస్తారు సత్సంగంలో బతకలేదంటే నీకోసం బతుకుతారే. నువ్వు అంత పెద్ద భక్తులు అయితే ఈ మాటలు ఎందుకు వస్తాయి? రావు కదా. ఈ చేసులన్నీ ఉండవు కదా. ఎప్పుడు వస్తాయి అంటే ప్రభువుని యేసు రావాలా, యాడికి? మధ్యాకాశంలోనికి రావాలా. వచ్చి ఏం చేయాలా? వేవేల పరిశుద్ధుల పరివారముతో, మహాదూత శబ్దముతో, ఆ శబ్దానికి ఆయన యందు విశ్వాసం ఉంచి, నిరీక్షణ ఉంచి, ప్రేమ కలిగిన వాళ్ళు అప్పుడు ఆయన వస్తారు. అప్పుడు అరే నమ్మితే బాగుండేది, మరి నమ్మలేదే. నమ్మితే బాగుంటది, సినిమా చూడకుండా బాగుంటది, మరి చూడకుండా ఉండలేదే. చూసినావు కదా, అరే ఎంత పని అయిపోయింది, షోరీ పగడు. ఇప్పుడు ఏం చేస్తా? ఏం లేదు. ధనవంతుడితో అదే అన్నాడు, నీకును మాకును మధ్యలో పెద్ద, ఎవరు తీసినారే అంత పెద్ద అగాధం. బతికినంత కాలం నీకు ఆయుష్ ఇచ్చిన, ఆరోగ్యం ఇచ్చిన, శక్తి ఇచ్చిన, బలం ఇచ్చిన, నువ్వే దొరికినావు నీ అగాధం. లేకపోతే నువ్వు తొందరగా రావడానికి నిత్యం ఉండేది, దాన్ని కాల్ చేసి పెద్ద అగాధం తోపుకున్నావు. నాడే ఉండదు, నువ్వే తీసుకున్నావు కాబట్టి, నువ్వే తోపుకున్నావు కాబట్టి ఆ అగాధంలో ఏడ్స్ అన్ని అవకాశం ఇచ్చిన, పిలిచిన, వాక్యం చెప్పిన, సేవకులను పంపించిన, సువార్థికులను పంపించిన, అయినా నువ్వు వినలే. దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడినావు. పరలోకమందు నిరీక్షణ ఉంచడానికి, శుభప్రదమైన నిరీక్షణలో జీవించడానికి, జీవగల జీవితంలో జీవించడానికి, సిగ్గు లేనటువంటి జీవితం జీవించడానికి నువ్వు ఏ రోజు ఒప్పుకోలేదు. మత్తయి సువార్తలో మాట రాసినారు. ఆ మాట చదివితే గుండెలో రాయేసినట్టు ఉంటాయి. వింటున్నారు మీరు, కానీ విశ్వాసం ఉంచడం లేదు. ఇంకా బలం తీసుకుంటా ఉన్నారు, కానీ మీలో ప్రేమ లేదు, నిరీక్షణ లేదు. నేను యేసుప్రభువే చెప్పినాడు 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయం చదవండి. వాళ్ళు ఏం చెప్పినా అనుకుంటారు, చదవండి, గుర్తు వేసుకుంటారు అప్పుడప్పుడు. 13వ అధ్యాయం బాగా స్పష్టంగా రాసిన కనబడుతుందా మాట్లాడి, కన్నులారా చూసి విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకూడదంటూ. ఎంత కష్టంగా ఉంది అన్న సరినాడు. మళ్ళీ నేను మందము గలవై కన్నులు మూసుకొని వినరట, చూడరట, గ్రహించరట. ఎంతన్నా చెప్పు, ఎవరన్నా చెప్పు, పెద్ద సేవకుడు వచ్చి ఆత్మీయ అనుభవాలు పంచుకున్నా నేను బండనే ముందు బండలాగానే. శృతి వచ్చి వాక్యం అనే శృతి వస్తారు, ఒక రోజు బూడిద చేస్తారంటే ఏమిటి పనికి రాకుండా.
ఈరోజు పడవు కాబట్టి బతుకుతున్నాం. దేవుడు వాక్యం అనే స్తుతి వచ్చి పడిందనుకో నుంచే పొడిపొడే రొట్టె పిండి మాదిరి అయిపోతుంది జీవితం. అర్థమవుతుందా? ఇప్పుడు ఏ వయసు అయినా అదే, అందుకే పౌలు అన్నాడు ఏ వేదమును లేదు. ఇంకా పిల్లోడే లేనా అన్నది పిల్లప్పటి నేర్పియాలి. పెద్ద మానైనాక వంగదు. పిల్లప్పుడే వంచితే ఆ తర్వాత నీకు కావలసినంత నీరు వచ్చాలి, కావలసిన పనులు వస్తాయి, కావలసినంత ఆదాయం ఉంటుంది. ఏడాది అప్పుడు గోము చేసి లాస్ట్కు నాలుగంతా ఏమైపోయిందో తెలుసా? పిడిచి కట్టిపోయి బండ మాదిరి తయారైనది. పాటలు పాడేది నాకు, వాక్యం చదివేది పైకి ఇంగ్లీష్ అని వస్తుందంటే అది రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ వస్తుంది. అయితే చూడండి ఎవరిలో ఉన్నాయి అంటే మనలోనే ఉన్నాయి. పౌలు కొలస్సీలకు ఎట్లా రాసినాడంటే మెచ్చుకున్నాడు, ఫస్ట్ షబాస్ అన్నాడు, మళ్ళీ ఇంటి మీద వేసి కొట్టినాడు. అంటే మీరు ఇవన్నీ ఉన్నాయి, అక్రమం ఉంది, దుర్బోధం ఉంది, మీరు ఇట్లా ఉన్నారు, ఇదంతా తప్పు నాయన, వద్దు, మంచిది కాదు. మీరు ఏం కలిగి ఉండాలంటే మొదట నేను విన్నానే, ఆరంభంలో మీ గురించి నేను విన్నానే, ఏమని అంటే పరలోకమందు మీరు నిరీక్షణ కలిగి ఉన్నారని, నా కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్నారని, పరిశుద్ధులందరి ఎడల ప్రేమ యాన్న ఆ యొక్క ఎప్పుడు వాసన వచ్చంటది. అవునా? యాడన్నా ఆయన కాడ కూర్చుంటే ఇంకెప్పుడు నిద్రపోతుంటాడు. నువ్వు నిద్రపోవు మరి కదా. పరిశుద్ధులందరి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆయన కుమారులనే, ప్రభు రక్తం చేత కడగబడడానికి ఇష్టపడిన వారే. కాబట్టి వారి ఎడల ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధులందరి ఎడల ప్రేమ కలిగి, ప్రభువైన యేసునందు విశ్వాసము కలిగి, పరలోకం ఉంది, అక్కడ నుండి మన కొరకు యేసు ప్రభు రాబోతా ఉన్నాడు. మనం వాడికి చేరుకుంటామనే నిరీక్షణ ఎవరిలో ఉంటుందో అట్టి వారి గురించి పౌలు ఈ మాటలు రాస్తా ఉన్నాడు. కాబట్టి అవి కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి దైవిక లక్షణాలు అని చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? దైవికమైనటువంటి లక్షణాలు. మొదటిది ఏంటిది? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. మొదటిది ఏంటిది? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. మీరు పరలోకములో నిరీక్షణ కలిగి ఉన్నారు. ఆ నిరీక్షణ ఎలాంటిది? 3 మాటలు. ఒకటి ఏంటిది? శుభప్రదమైనది. ఎవరైనా ఏం కోరుకుంటారు? పొద్దున్న చేస్తే శుభం కోరుకుంటారా, అశుభం కోరుకుంటారా? ఏమన్నా గట్టి చెప్పు. శుభము 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 నిత్యం, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తుతింతుము నిన్ను మాకు తండ్రి, సత్యముతో. ఆగునా సత్యమే అనుసరి, ఆత్మ అనుసరి పాడడానికి ఉంటే కదా, పాడడానికి లేదన్నా సరేనా? సరే, ఎప్పుడో సరే అప్పుడు వాడుకుంటున్నాం. శబ్దాలేనా? ఫోన్లు ఉన్నాయి కదా ఇప్పుడు, జియో ఫ్రీ కాల్స్, ఎప్పుడైనా మాట్లాడుతున్నాం కదా. అవును, పౌలుతో ఎవరు అనలే. ఏమంటా ఉన్నాడు? శుభప్రదమైన నిరీక్షణ. యేసు ప్రభువులో పరలోకంలో విశ్వాసం ఉంచితే అది ఏంటిది? శుభప్రదమైన నిరీక్షణ. మనం ఈ భూమి మీద ఏంటో శుభము అనుకుంటాడా, కానీ అవేమి కాదు. భూమి కూడా ఒక దినాన్ని సిగ్గుపడి దాక్కుంటది అని వాక్యం చెప్తా ఉంది ప్రకటన గ్రంథంలో. భూమి కూడా మిగులా సిగ్గుతో దాక్కుంటాడు. ఏడాది శుభం పరలోకంలో, ఏడాది పరలోకం నుండి వచ్చినదే శుభప్రదమైనది. అదే కదా మత్తయి సువార్తలో చెప్పాడు కదా, లోపలికి పోయేది ఏది అపవిత్రం కాదు, మీలో నుండి వచ్చేది బయటికి పర సంబంధమైనది, పరలోకమైనది.
శుభప్రదమైనది, భౌతిక సంబంధమైనది, భూ సంబంధమైనది అనే కాదు అని చెప్తా ఉంది. కాబట్టి శుభప్రదమైన నిరీక్షణ అది ఒకటి. రెండవది ఏంటిదంటే పరలోకములో శుభం ఉంది. రెండవది ఏంటిదంటే జీవం ఉంది. ఏ నిరీక్షణ అది? జీవము కలిగించే నిరీక్షణ. యేసు ప్రభువు ఏమన్నాడు? నేనే జీవము. ఏమన్నాడు యేసు ప్రభువు? నేనే జీవము. నా ద్వారానే, నా యొద్దనే, నాలో నిలిచి ఉంటేనే మీరు ఏమవుతారంటే ఫలిస్తారు. సత్యత ఉంటది, సత్తువ ఉంటది అని యేసు ప్రభువు. మూడవది ఏంటిది? ఒకటి శుభప్రదమైనది, పరలోకంలో నిరీక్షణ ఉంచడం అనేది ఒకటి శుభప్రదము. రెండవది జీవము గలది. మూడవది సిగ్గుపరచనటువంటిది, నిర్మలమైనటువంటిది, స్థిరమైనటువంటిది, వాడవాడినటువంటిది నిరీక్షణ. పరలోకంలో నిరీక్షణ శుభప్రదమైనది, జీవము గలది. రెండోది సిగ్గుపరచ. మనతో ఎవరైనా వచ్చినారనుకో, ఎవరున్నా అని అడుగుతారు. ఈయన వాళ్ళకి ఎట్లుంటది? నాతో వచ్చినాడు అంటే మనవాడే ఏమంటాడు, వేరే వాడు ఎట్టుకొస్తాడు? ఎంతో కొంత డ్రాపే కదా, బాధే కదా. ఇట్లా అడుగుతారు. నీ వేరే వాళ్ళు వస్తారు, రాడు కదా. ఇప్పుడు మీ ఆయన లేదంటే భర్త భార్య, అక్కనో తమ్మనో ఓ సహోదరుని ఇంటికి తీసుకొచ్చినారనుకో, ఎవరు అయ్యప్ప అని అయ్యప్ప ముందని అడిగితే ఎట్లుంటుంది? అయ్యప్పకి ఎట్లుంటుంది చెప్పరి కదా. అయితే పరలోకంలో నిరీక్షణ ఉంచితే అది సిగ్గుపరచదు. ఇంకా ఎలా ఉంటదంటే నిర్మలంగా ఉంటది. ఎలా ఉంటది? నిర్మలంగా ఉంటది, వాడవరంగా ఉంటది. మన ఆత్మకు లంగరవలే. లంగర్ అంటే ఏంటి? ఇప్పుడు గాలి కాలం కదా, ఒక పటకి ఏం కట్టకోకుండా అక్కడ పెట్టని రెండు పైరు వేసి దాని మీద కప్పలు ఉంటుందా? ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు చూడండి, ఇలా కట్టకపోయింటే ఆ గాలికి ఏమవుతాయి? ఇప్పుడు ఆ పైపులో ఈ తగిలిపోయింటే ఆ కట్టని ఏమైతే చెప్పండి? ఉంటుందంటే ఉంటుందా? మన ఆత్మకు లంగరులే, బరువులే, భద్రత ఏంటిది అంటే పరలోకమందు మనం నిరీక్షణ వచ్చినప్పుడు, పరలోకమందు నిరీక్షణ వచ్చినప్పుడు సాధ్యమే. ఒక మాట చదువుదాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. యేసు క్రీస్తు శరీరధారి వచ్చారని ఏ ఆత్మ ఒప్పుకొనునో, అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని ఇదే. ఇదివరకే అది లోకంలో, మనం రాకముందే లోకంలో ఏముందో తెలుసా? దేవునికి విరోధమైన ఆత్మ ఉంది. భూమికి పునాది వేయక మునుపు నుండే ఉందట. పరలోకములో దేవుని సింహాసనం మీద కూర్చోవాలని అద్భుతమైన పేరు. ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి పెట్టలే, ఒక్కరే ఒకరు పెట్టుకున్నారు. ఏ పేరు తెలుసా? లూసిఫర్. ఏ పేరు? ఎవరన్నా పెట్టుకున్నారా? మీ కొడుకో కూతురుకో అని పెట్టారా? అస్సలు పెట్టలేదు. భయపడతారు కదా. అంతటి శ్రేష్టమైన పేరు పెట్టాడు దేవుడు. లూసిఫర్ అంటే దేవుణ్ణి ఆరాధించే, ఆ గుంపును నడిపించే నాయకుడు అని. అట్లాంటి పేరు కలిగిన వాడు ఏమన్నాడంటే, హృదయంలో శోధన వచ్చింది. అదే నేను అట్లా అంటానే వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఆ రాగము, ఆ సంగీతము, ఆ మాధుర్యము ఎంత అద్భుతంగా ఉంది.
పరలోకము నుండి ఆ దేవుని మహిమ సింహాసనం మీద దిగి వస్తా ఉంటే అబ్బా చూడ్డానికి కన్నులు దేవదూతకే సారడం లేదంట. అంత రమ్యముగా ఉంది, అంత సొగసుగా ఉంది. అరే ఒక్కసారి నేను కూడా ఆ ఆలోచన, ఆ తలంపు ఈ లూసిఫర్ లో పుట్టనుండిపే దేవుడు దాన్ని పెట్టేసింది. చూడు, దేవునికి అన్నీ తెలుసు, తెలియండి అంటే ఏం లేదు. అందుకే ఏలియా కొండ మీద రండి అన్నాడు. రండి చూసుకుందాం, మీ పతాపమో నా పతాపమో రండి తెలుసుకుందాం. అట్లాంటి ఇప్పుడు లేరు, ఆ గుండె ధైర్యంగా లేదు కాబట్టి ఆ సవాళ్ళు ఎవరు వేయలేకపోతున్నాం కదా. దేవుడు ఎవరు రెడీగా ఉన్నాడు, నేను ఏం చేయాలి కాదు, నీకు కూడా ఇస్తా రా అంటాడు. ఏడుంది అంట మనకుంది అంతే. ఏలియా అంటే అంత బలంగా ఉంది కాబట్టి ఆ దినాన ఏలియా నిలబెట్టినాడట. అందుకే ఈరోజు మనం చెప్పుకోగలుగుతా ఉన్నాం. ఎప్పటి నుండి ఉన్నాడంటే అప్పటి నుండే ఉన్నాడు, మనకన్నా ముందు నుండే ఉన్నాడంట. ఇప్పుడు మనం దేవుని సంబంధమా కాదా అవునా ఎట్లా తెలుసుకుంటామంటే యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకుంటే వాళ్ళు దేవుని సంబంధం, ఒప్పుకోలేదు అంటే యేసు ప్రభువును ఒప్పుకుంటే నేరం కాదు, ఘోరం కాదు, అన్యాయం కాదు, అయాయిత్యం కాదు, నష్టం జరగదు, లాభమే జరుగుతుంది, లాభమే జరుగుతుంది. కానీ ఒప్పుకో, ఏం కావాలా? జీవతే కావాలా? యేసు ప్రభు ఎవరు? నేను వెలుగునై ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కదా, నేను లోకములోనికి వచ్చినాను, వెలుగై ఉన్నాను, కానీ ఎవరు వెలుగులోనికి రావడం లేదు, అందరూ చీకటిలోనికి పోతా ఉన్నారు. నేను స్వచ్ఛమైన మేలిమి బంగారము. ఎవరైనా బంగారం ఉంటారు, గిల్లు ఉంటారు, చెప్పండి. ఇంట్లో ఉంది లేదు నాకు తెలుసు, కానీ ఇలా లేకపోవచ్చు. ఎవరు ఉంటారు చెప్పండి? బంగారం కింద, అది కూడా బంగారం మాత్రమే ఉంటుంది. ఇంకా బంగారం కంటే ఇంకా బాగా మెరిసిపోతారు దగ్గర. ఎన్ని రోజులు తెలిసిన ఓ సంవత్సరమే. గట్టి వాడితే 3 నెలలే రంగు పోతుంది, మెరుపు పోతుంది, ప్రకాశమానం పోతుంది. అది అందుకే పౌలు అన్నాడు మిక్కిలి ప్రకాశమానమైన అది వాడవాడనిది, అది మహిమాన్వితమైనది, అది పరలోక సంబంధమైనది. ఆ నిరీక్షణ ఉంచండియా సారు అంటా ఉన్నాడు. ఆ నిరీక్షణ మీలో ఉంటే ప్రభువుని యేసునందు మీరు విశ్వాసం ఉంచుతారు, ఒప్పుకుంటారు, మీరు దేవుని సంబంధులు. లేకపోతే మనం చెప్పాల్సిన అవసరం లే కదా. పాడకుండా పోతాను, యేసు శీఘ్రముగా వచ్చునని పాడుకుంటా పోతాను. ఇష్టమైతే విన్నాం, బరువు అయితే మౌనంగా ఉన్నాం, ఏం లేదు కదా, ఏమన్నా జరుగుతుందా? కానీ అక్కడే ఏమొస్తా ఉంది? వాదము, భేదము, అబ్బా ఇంక ఏమి లేదు. మనకే వినబుద్ధి కావాలి చెప్తా అంటే వాళ్ళు దేవుని సంబంధులు కారు. ఇంకో మాట చెప్తా చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10, 11. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఎట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని రాకడ దానిని ఆశతో అపేక్షించుచు ఎట్లుండాలంట? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై. ఇది పరలోకం అంటే. మన భక్తి పోగొట్టాలని, మన ప్రవర్తనను చెడగొట్టాలని అబ్బా రోజుకి 24 గంటలు పనిచేస్తానే ఉంటాడు అపవాది. అయితే మనం కాపాడుకోవాలి. మనం అందరము యేసు ప్రభువుని ఎందుకు నమ్మినాం చెప్పరి? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నాం చెప్పరి? ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన ఆ రొట్టెలో, ఆ రసంలో, ఆ శరీరాన్ని మనం ఎందుకు పాల్పొందుతున్నాం చెప్పండి? ఎందుకో పరలోకంలో
చేరుకోవడానికే, దేవుని ఇంటిలో ఉండడానికే. ఈయన మనకు శాశ్వతం కాదు. ఎవరన్నా ఉన్నారా 6000 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారా భూమి మీద? 100 ఏళ్ళోళ్ళే లేరేడా, ఇంకా 6000 వాళ్ళే అనిచొచ్చారు. ఎవరైనా సరే విడిచిపెట్టాలి. అయితే మనం అందరం ఎందుకు విశ్వాసం ఇచ్చినామంటే, ఆయన రాబోతా ఉన్నాడు. ఎట్లా రాబోతా ఉన్నాడంటే మహాశబ్దంతో. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆకాశాలు రగులుకుంటాయి, లయమైపోతాయి, పంచభూతాలు మహావేంద్రముతో కరిగిపోతాయి. ఇవన్నీ మనం పెట్టుకున్నాం మనలో. అంటే కొంతమంది ఒకప్పుడు ఒక ప్రౌఢ నమ్మకం ముందు పంచభూతాలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏమైపోతాయంటే, అయితే ఆశ పెట్టుకుని వాడు పరిశుద్ధంగా జీవిస్తాడు, ప్రభు రాకడలో ఎత్తబడతాడు. ప్రభు రాకడలో ఎత్తబడతాడు. ఇవి ఎవరిలో ఉన్నాయని ఒప్పుకుంటా అన్నాడు, మెచ్చుకుంటా అన్నాడు పౌలు. అంటే కొలస్సీ సంఘములో ఉన్నాయి. ఇవి మంచిది అని చెప్తాను. ఇవి మంచిది, ఇటివి మీరు కలిగి ఉండాలా అని చెప్తా ఉన్నాడు. ఇటివి మీరు కలిగి ఉండాలా అని చెప్తా ఉన్నాడు. రెండవదిగా చూద్దాము, తొందరగా చెప్తానండి. రెండవది ఏంటిది? మొదట పరలోకమందు విశ్వాసం, రెండవది ప్రభు అయిన యేసునందు విశ్వాసం. గుర్తు పెట్టుకోవాలా. మొదటిది పరలోకములో నిరీక్షణ. ఎలాంటి నిరీక్షణ? అది శుభప్రదమైన నిరీక్షణ. ఎలాంటి నిరీక్షణ? అది జీవము గల నిరీక్షణ. ఎలాంటి నిరీక్షణ? అనేది సిగ్గుపరచని నిర్మలమైనటువంటి నిరీక్షణ. ఇది ఉందా ఎక్కడైనా భూమి మీద? ఉంటే మనకంటే బాగా దండిగా లెక్కలు ఉండేటోళ్ళు ఎప్పుడో కొనుక్కొని బీరువాలో దాచిపెట్టుకుందరు. అది ఉచితం, అదే ఉచితం. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు వారికే ఆ నిరీక్షణ కలుగుతుంది. చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనల్ని అనుసరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చుట్టుపెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు. చాలు చాలు. క్రీస్తు యేసు మన విశ్వాసమునకు ఏమై ఉన్నాడు? ఆటంకం కాదు, అభ్యంతరం కాదు, ఆయాసం కాదు. ఏమై ఉన్నాడు? కర్త. విశ్వాసమునకు కర్త కనుక దానిని కొనసాగించువాడు ఆయనే. ఆయన ఎంతైనా విలాపవాక్యాలు 3:23 ఎంతైనా నమ్మదగినవాడు. ఎంతైనా అంటే కేజీనా, అర కేజీనా, టన్నా, ఎంత? ఎంతైనా ఆయన నమ్మదగినవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ, రక్షణ దొరుకుతుంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏం దొరుకుతుంది? పాప క్షమాపణ, రక్షణ దొరుకుతుంది. రక్షింపబడిన వారందరూ కూడా అడిగి చేరుకుంటారంటే పరలోకం చేరుతారు. పరలోకంలో ఏముంది అంటే నిరీక్షణ ఉంది. అది ఎలాంటిది అనేది ఇంతవరకు మనం దేవుని వాక్యము నుండి నేర్చుకుంటా వచ్చినాం. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు చెప్పినాడు కదా మార్కు సువార్తలో, ఆవగింజంత విశ్వాసం ఏం చేస్తుందంటే ఆకాశ పక్షులకు నివాసంగా మారుతుందంట. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో రాసిన ఏమనంటే, రాజుని ఉదయకాంతికి వస్తారు అని, జనముని వెలుగులకు వస్తారు అని. ఎవరు వెలుగులోనికి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన వారి వెలుగులోనికి వస్తారు. ఉదయకాలం నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరు హెచ్చించబడతారు అని మీతో పంచుకోవాలనుకున్నాను. నేను దేవుడికి వచ్చిన తర్వాత నేను 3 విషయాలు చెప్తాను. ఆ విషయాలు నేను ప్రజలతో మాట్లాడతాను. నువ్వు సిద్ధపడి పక్కన పెట్టుకొని నాకు బోరగా వాడు ముందు సాగన్నాడు. నేను అసలు ఊహించాను. నేను కూడా మీతో వచ్చాడు కూర్చొని ఇంటానా నిలబడిన మాట కానీ వింటానా ఎంత చక్కగా ఉన్నాయంటే దేవుని లోకము, పరలోకము, ఆ నిరీక్షణ, ఆ జీవము, ఆ శుభము. అది వీటి కోసమే కదా మనం కష్టపడతా ఉండేది, చెమటకి ఎండుతా ఉండేది, ఆ ఎండకు తడుస్తూ ఉండేది. చూడండి, ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచితే ఆవగింజ చెప్పి ఎట్లుంటుంది? అది చాలా పెద్ద ఉంటుంది కదా, మరి చెట్టు లాగా. ఎంత ఉంటుంది?
నేను అవుతారు చాలా చిన్నగా ఉంటుంది కదా. ఆ చెట్టు కిందికి ఏమొస్తాయంటే ఆకాశ పక్షులన్నీ వస్తాయంట. చూడండి, అది పెరిగి పెద్దదయ్యి దాని యొక్క ఆ విశ్వాసం అంత విశ్వాసం ఉన్నా చాలు అని చెప్తా ఉన్నాడు. నేను చెప్తే విన్నాను, దేవుని చేత వాడబడుతున్నటువంటి వారు ఆవగింజ పెండెంలో వేసి ఏంచినా దాని రూపం అట్నే ఉంటుందంట. మనం తిని మింగిన దాని రూపము అలాగే ఏం మారదంట. ఏం చేసినా దాని రూపంలో ప్రభువునందు విశ్వాసం వచ్చిన వారు అలా ఉండాలా, మారకూడదు. శ్రమలు వచ్చినప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు, పెళ్లి అయినప్పుడు, పెళ్లి కానప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు, పిల్లలు లేనప్పుడు కూడా స్థిరమైన విశ్వాసం ఉండాలా. అది పౌలు కొలసీలో ఉంది అని చెప్పినాడు. లేనోళ్ళకి అర్థమైపోయింది, లేదు ఆ విశ్వాసాన్ని తెచ్చుకోవాలా. మనము ప్రభు శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటాం కదా, కాబట్టి అటు విశ్వాసము మనలోకి రావాలి. విశ్వాసము ద్వారా ఓ కొండ పోటే పోతుంది, పోతే పోతుంది. విశ్వాసము ద్వారా పెద్ద పెద్ద కార్యాలు యేసు ప్రభు విశ్వాసము ద్వారా లాజరు రా అన్నాడంటే తెలుసా, యేసు ప్రభు ఏమై ఉన్నాడు? జీవం. సర్వ జీవుల యొక్క జీవము ఎవరిలో ఉందంటే యేసు ప్రభులో ఉంది. అందుకే పౌలు ఊరికి చెప్పలే, నేను మొదట్లో మాట్లాడిన ఏమని, ఆయన మహా ప్రొఫెసర్, ఇట్లాంటి ప్రొఫెసర్ కాదు, మిక్కిలి ప్రకాశమానమైన దర్శనాన్ని పొందిన ప్రొఫెసర్ ఏం చెప్పినాడో ప్రభు యేసునందు ఇంకొక మాట కూడా చెప్పినాడు. ఏం చెప్పినాడు తెలిసిన, నా కృప నీకు చిన్నవి కాదు, ఆశామాష అద్భుతంగా మరి ఈ ప్రపంచాన్ని నడిపించే 2 చక్రాలవి. చూడండి, ఆ విశ్వాసము ఎంత గొప్ప. విశ్వాసము ద్వారా ఏముందో తెలుసా? విజయం ఉంది. నమ్ము అన్నాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయితే మనలో చాలా సందర్భాలు, పలు విషయాలలో, పలు చోట్ల, పలు దినాలు విశ్వాసము లేక ఓడిపోయి సనిగి, అదే మనము చదువుకున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము కొన్ని వచనాలు చదివినాం కదా, 4వ వచనం నుండి. వాళ్ళు మరి 10వ అధ్యాయంలో బండలోనే తాగినారు, ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నారు, దేవునికి ఇష్టమైన జనముగా ఉండలేక సనిగినారు. విశ్వాసం లేక, నమ్మకం లేక. దేనికోసమో? ఎర్రగడ్డల కోసం, బీరకాయల కోసం, గోంగూర కోసం. మనమైతే ఇంకా అంతకన్నా చిన్నదాల కోసం గొడవపడి వాళ్ళన్నా ఇంకా వేరు, వాళ్ళన్నా ఎర్రగడ్డలకి 50 రూపాయలు అవుతున్నాయి కదా, అక్కడ 50 రూపాయలు దానికోసం సరిగినారు. మనమైతే పావులా దానికోసమే ఏడ్చినాం. ఎక్కడో మన పరిస్థితి. కాబట్టి వాళ్ళేం తక్కువ కాదు, మనమేమి ఎక్కువ కాదు. అయితే వాళ్ళు బండలోనిది ఆత్మ సంబంధమైన పరలోకము మన్నాను తిని దానికంటే శ్రేష్టమైన ప్రభు శరీరము రక్తము మనం తీసుకుంటామని కలిగి చూస్తూ కూడా మనం సదువుతా ఉన్నామే, విశ్వాసం లేకుండా ఉన్నామే. మన ప్రార్థనలకు జవాబు అనేక దినాలు బ్రేక్ వేయబడిందే అని పౌలు చెప్తా ఉన్నాడు, హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అది పౌలు చెప్పేటటువంటి చెప్తా ఉండేటువంటిది కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎవరున్నారు? విశ్వాస వీరుడు. ఎవరున్నారు? విశ్వాస వీరుడు. ఆ పేరు కూడా కావాలంటేనే భయం ఎంత కదా నాకు, ఎందుకంటే అంత విశ్వాసం లేదు కాబట్టి. అంత విశ్వాసము కేవీలు మొదలుకొని విశ్వాసము ద్వారా మరి అందరికీ అదే. అందుకే పౌలు ఏమన్నాడు? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అతి శ్రేష్టమైనవి అన్నాడు. 11వ అధ్యాయం అంతా ఇంపార్టెంటే. గన్ షార్టెడ్ అని చెప్తారు టీచర్లు కానీ లెక్చరర్ కానీ. 10వ ఇంపార్టెంట్ చెప్పు సార్ ఇంటర్లో అంటే ఈ ప్రశ్న 10 మార్కులకు
10 సంవత్సరాల క్వశ్చన్ పేపర్ తీస్తే 9 సార్లు వచ్చింది. గన్ షాట్ అయిపో నేర్చుకోపో. ఇంకా మంచి విద్యార్థులు అయితే ఆ రోజు పోకూడదు అనుకుని నేర్చుకుంటారు. అట్లాంటి ఇట్లాంటి అయితే పరీక్ష రోజు చదువుతారు, అది గుర్తుండదు, అడిగి కష్టపోతారు. ఈయన అంటాడు ఏం రాసి చెప్పిన కదా, వచ్చింది కదా, చదువుకోవచ్చు కదా, రాయచ్చు చదివితే కదా రాసేసా. స్లిప్పులు తీసుకుపోయినా అవకాశం, పరీక్ష స్లిప్పులు తీసుకోవడానికి కాదు అవి. కాబట్టి ఎట్లాంటి విశ్వాసం ఉండాలంటే మార్క్స్ వార్త 11:24 వచనంలో చెప్పబడింది, సాధ్యపరిచే విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసం ఉండాలా? నేను ముగింపులోనికి వస్తున్నాను. సాధ్యపరిచే విశ్వాసం ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5:4 వచనంలో రాసినారు, ఎలాంటి విశ్వాసం అంటే జవాబులు తెచ్చే విశ్వాసం. జవాబులు అన్ని చిక్కులే తెస్తాడు. మనకు విశ్వాసం ఉండాలి. మన విశ్వాసంతో ఏమొస్తా ఉంటాయి ఎక్కువ అంటే అన్ని చిక్కులే. రాజైన యేసు క్రీస్తు ఆయన ఎదుట చిక్కు ప్రశ్న వేసినారు. అయితే ప్రభువైన యేసు సరైన జవాబు చెప్పినాడు. పరిసయ్యులకు చెప్పినాడు, శాస్త్రులకు చెప్పినాడు. అదే ఇక్కడ రాసినారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:4-5 వచనాలు. ఎలాంటి విశ్వాసం ఉండాలంటే జవాబులు పొందే విశ్వాసం ఉండాలా అని. 10వ అధ్యాయం మార్క్స్ వార్త 27వ వచనంలో కూడా ఆయన దగ్గరికి వచ్చినారు. ఏమంటే నమ్మకం లేదు, విశ్వాసం లేదు, అందుకు కష్టం అయిపోయింది, విశ్వాసం ఉంచితే జరిగిపోతుంది అని చెప్పినాడు. చివరిగా 3వది, మొదటి ఏం చెప్తున్నాం? నిరీక్షణ. రెండవది ఏంటిది? విశ్వాసము. 3 ప్రేమ. దేవుడు ఏమై ఉన్నాడంట? ప్రేమాస్వరూపి. ఎవరి మీద ప్రేమ ఉండాలా? పరిశుద్ధులందరి ఎడల ఏముండాలా? ఏముండాలా? ప్రేమ కలిగి ఉండాలా. కాబట్టి ఈ మాటల చేత మనల్ని పరీక్షించుకొని వల్లలో మరి మనకు పరలోకం మీద నిరీక్షణ ఉందా లేదా? రెండవది, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉందా లేదా? మూడవది, పరిశుద్ధులందరి ఎడల మనకు నిరీక్షణ ఉందా లేదా? ఒకవేళ లేకపోతే ఇప్పుడే ప్రభువుకు అప్పగించుకుందాం. ఆయన మనలో ఏమైనా చేయటకు ఆయన శక్తి గలవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన కృప చేత మనం బలవంతులం అవునట్లు ప్రభు పాద సన్నిధిలో మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణకు అర్థమైన దేవుడు, శుభప్రదమైన జీవముల సిగ్గుపరచని నిరీక్షణ మరిమారు కోల్పోయి జీవితంలో అగచాట్ల పాడై ఆత్మకు నెమ్మది లేక ನಾವು జీవిస్తూ ఉన్నప్పుడు మరొకసారి మీరు మమ్మల్ని దర్శించినారు, హెచ్చరించినారు. బట్టి ఇస్తూ దయాళుడైన తండ్రి, విశ్వాసం చాలాసార్లు విశ్వాసం విడిచిపెట్టి మరి జీవించిన సమిగిన ప్రభా రాలిపోయినారు. మమ్మల్ని అయితే మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప చేత విశ్వాసం చేతని మరి మీరు మమ్మల్ని బ్రతికించినారు. మధ్యాహ్న కాలంలో తీసుకొచ్చినారు. ప్రేమ పరిశుద్ధులందరి ఎడల మరి చూపలేకపోయినా వాళ్ళు చేసినవి బయట పెట్టడానికే మేము ఇష్టపడ్డాము. క్షమించము. మా ముందుంచబడిన ప్రభువా బల్లలో పాల్గొనడానికి మీ దగ్గరికి వచ్చిన మీ బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల చేత ఆత్మకు సంతృష్టి కలిగి ఉండడానికి ముందుకు వచ్చిన మమ్మల్ని బలపరచము. మా ప్రభు రక్తం చేత మరొకసారి మమ్మల్ని కలిగి శుద్ధి చేసి నిత్యత్వం కొరకై, నిత్య జీవం కొరకై పరలోకములో శుభప్రదమైన జీవముగా విశ్వాస సంబంధమైన ప్రేమ యందు
అతకబడిన వారమై ఉండడానికి సహాయపడుతున్నామని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థన చేసేది వేడుకొంచున్నాము తండ్రి. ఎవరైతే మరి బలలో పాల్గొనడానికి సిద్ధపడి వచ్చినారో ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. బలలో వచ్చే సౌకర్యం ప్రభు యేసు తాను అప్పుడు అపరిపూర్ణ రాత్రి ఒక రొట్టెనెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకై విరవబడుతున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టయితే దీన్ని చేయుడని పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మా కొరకు పాపముగా చేయబడ్డారు. మా కొరకు శిలవలో నలగొట్టబడి విరగొట్టబడి మరి మీ శరీరానికి సాదృశ్యంగా ఉంచబడిన రొట్టెలో మేము పాల్గొనకూడదు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళకు పైన మీ కుడి హస్తాన్ని చూపినట్లయితే మీ యొక్క పాత్ర వస్తుంది. తీసుకొని పట్టణంలో పంపించండి. ప్రభుత్వం మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ప్రకారమే గోధుమ పిల్లల ఆయన పాత్రని స్థితిని చెల్లించి ఇది మీ కొరకే చెల్లింపబడుతున్న కొత్త నిబంధన మీలో పాల్గొన్నప్పుడు తను జ్ఞాపకం చేసుకోండి అని వేసుకోవచ్చు. పరలోకమందున్న మా తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, అభినామ భూమికి ఆకాశానికి మధ్యలో వాళ్ళ కిరీట దారివై 3 రేకుల మధ్యలో మా కొరకు దారులుగా రక్తం దాచి ప్రాణం పెంచుతారు. మమ్మల్ని నిత్య జీవంలోనికి తీసుకురావడానికి మా శాపమును కొట్టివేసి జీవముతో మనం వెలుగు సంబంధులుగా, దేవుడి సంబంధులుగా, నిరీక్షణ, విశ్వాసము, ప్రేమగా, పరిశుద్ధ విశ్వాసులుగా జీవించడానికి అనుదినం మీరు మా ఎడల నికటమైన ఈ కృపను ధారాళముగా కనపరుస్తున్నందుకు కలుసుకుంటాం. మధ్యాహ్న కాలంలో ఇది మీ పాత్ర, మీ రక్తము విశ్వది మీ రక్తంలో పాల్గొంటుండగా మరొకసారి మమ్మల్ని కడిగి శుద్ధి చేసి యోగ్యమైన విధానంలో మీకు ఉపదేశమని కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే పాల్గొంటున్నారో మరొకసారి మీ కుడి హస్తాన్ని తలకు పైన కనబడులాగున చూపిస్తే మీ ఎదురు పాత్ర వస్తుంది.
రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. పరిశుద్ధుడా, ప్రేమగల పరలోకపు తండ్రి, బెతెస్దాలో ప్రజలను ఆదరిస్తున్న దయాళుడైన దేవ, నమ్మదగిన దేవుడు, కొనసాగించే విశ్వాసపు కర్తవు నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలంలో ఈ ప్రజలుగా మా ప్రభు రక్తము చేత కడగబడిన వారముగా, మరి మా ప్రభు రక్తము చేత సరిచేయబడిన వారముగా బలలో పాల్పొందే ఆధిక్యత ఇచ్చిన మీకు స్తోత్రాలు. ఎవరైనా గ్రహింపు లేక అనాలోచనగా మరి పరీక్షించుకోకుండా, వాక్యము వినకుండా, మరి గుర్తుపెట్టుకోకుండా పాల్పొంది ఉంటే అటు వారిని కరుణించి వారిలో విశ్వాస్యతను, నిరీక్షణ, ప్రేమను నారువలే పోసి మరి ఎదిగి విస్తరించినట్లు వారి ఎడల దయచు. పరలోకపు తండ్రి, మిగిలిన రొట్టె ముక్కలు రసము బెతెస్దాకు ఇంకా రానటువంటి పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకున్నాయి. మరి వారిని మీ ప్రేమ చేత, మీ విశ్వాస్యత చేత, మీ నమ్మకత్వం చేత ఆకర్షించి బెతెస్దాలో ఒలివ మొక్క వలె వారు నిలిచి మీ ప్రేమను, మీ దయను, మీ వాత్సల్యతను, మీ బలము పొందుకొని నానాటికి వారు బలాభివృద్ధి పొంది మరి ప్రభా మీ బలిపీఠం ఎదుట నివాసము కలిగి ఉండుటకు కృప దయచేయండి. పరలోకపు తండ్రి, దయగలిగినటువంటి ప్రభా, బెతెస్దా సంఘ అక్కర మీకు తెలుసు. అది మీ సన్నిధిలో, మీ కవలలో, మీ గుడిలో దాచబడి ఉంది. మరి ప్రభా మీ సొంత సమయంలో నెరవేర్చి మీరు మహిమ పొందండి. మరి బెతెస్దా బెర్షెబాతో అంటుకట్టబడి అతకబడి ఉండగా, మరి బెర్షెబా ద్వారా ఈ సంఘానికి రావలసిన ఆధిక్యతలన్నీ కూడా ధారాళముగా మీరు అనుగ్రహించమని మీరు చేస్తారు. అలా బెతెస్దా నుండి సహోదరుడు జగాపల్లి పరిచయకు వెళ్ళి ఉండగా మరి బలపరిచి వాడుతున్నందుకు మీ స్తోత్రాలు. క్షేమంగా తీసుకొని రండి. అలా హెబ్రోన్లో కూడా మీరు గొప్ప కార్యము చేయండి. పరిస్థితులన్నీ ప్రభువా మీ ఆధీనంలో ఉండినట్లు, మరి మిమ్మల్ని సేవించే ప్రజలు అందరూ కూడా మీ భయం చేత, మీ ఆజ్ఞకు బద్దులై జీవించినట్లు జ్ఞాపకం చేసుకొని మీ కార్యం నూతనపరచు. నీవు దేవుడవని సర్వజనులు తెలుసుకుందరు కాక. ఓ దేవా, మీ ప్రభావము మరి సమస్త ప్రజల యందు రుజువు గావించబడును కాక. మన సండే స్కూల్లో కూడా పిల్లల మధ్య చెప్పబడిన వాక్యము, చేయబడిన యాక్షన్ సాంగ్స్ చిన్ననాటి నుండే వారి హృదయంలో భద్రం చేయబడి దినదినము వాటిని వారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి గూర్చిన దైవిక జ్ఞానము చేత కట్టబడి రానున్న దినాలలో బెతెస్దాకు మూల స్తంభాలుగా మరి దైవికమైన వెలుగు చేత లోకంలో జ్యోతుల వలె వారు ప్రకాశించినట్లు సండే స్కూల్ పిల్లల మీద ఆత్మగా ఇచ్చింది. అక్కడ సండే స్కూల్ విషయమై వారం వెళ్ళి పనిచేస్తున్న సహోదరులను, సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచయ కొరకే మరి కనబడని మరి విధానంలో పరిచయం చేసిన వారికి కూడా మీ బహుమానం, మీ దీవెన దయచేయండి. అక్కడ పల్లెల నుంచి వచ్చిన సహోదరులను, సహోదరులను, వారి కుటుంబాలను, వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. మీ దీవెన, మీ సమాధానం వారి మీద ఉండునట్లు, తద్వారా వారి జీవితంలో ఆనందించినట్లు సహాయం చేయండి.
సర్వశక్తి కలిగినటువంటి దేవా, వందన స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. మరి వ్యాధితో, బాధతో, జ్వరముతో, అట్లా ఆర్థిక ఇబ్బందుల గుండా, సమస్యల గుండా వెళ్తున్నటువంటి ప్రజల్ని జ్ఞాపకం చేసుకొని బలపరచండి. వారి అక్కర్లు తీర్చండి, వారి శోధనలన్నిటి నుంచి తప్పించండి. మీ మేలు చేత వారిని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరలోకపు తండ్రి, మరి సంఘం బలహీనపడకుండా, దుష్టుడు తోడేలువలే ఈ ప్రజలను తరమకుండా చీల్చకుండా ఓ దేవా అనేకులను సంఘముతో చేర్చండి. సంఘములో ఉజ్జీవము తీసుకురండి. సంఘములో క్షేమము దయచేయండి. మీ ప్రేమ చేత అతకబడిన వారై, దుష్టుని కార్యములు గ్రహించిన వారై, మీ యొక్క కృప చేత సాగిపోనట్లు ప్రజలకు సహాయపడుతున్నామని ప్రార్థిస్తూ ఉన్నాం. పరలోకపు తండ్రి, సంఘక్షేమం కొరకు భారంతో, బాధతో విసుగక మరి ప్రార్థన యందు, పరిచర్య యందు సహాయపడుతున్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకొని బలపరచండి. చదువుకుంటున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకోనండి. నేటి దినాలలోని ప్రలోభాలకు లొంగిపోకుండా మేము దేవుని పిల్లలము, బెతస్తా వాసులము అని అనేకులు తెలుసుకునేటట్లు వారు మీ నోట నుండి వచ్చే జ్ఞానము, వివేచన చేత మరి వారి ఆత్మీయ జీవితాన్ని మీరే కట్టుమని మీ చేతికి అప్పగిస్తున్నాం. ఓ దేవా, మా ప్రభువా, మీ నమ్మకత్వానికి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ మీ మీద ఆధారపడుతూ యేసు క్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేసేది వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోనండి. ఏమన్నా చెప్పేది? వార కూడికలు యథావిధిగా జరుగుతాయి. ఏదైనా ఉంటే అన్నవాళ్ళు సంఘం తరఫున మీకు తెలియజేస్తారు. వాటన్నిటిలో ఆత్మీయంగా, ప్రార్థనా పూర్వకంగా పాలు పొందండి. తద్వారా దేవుడు మిమ్మల్ని ఆయన బలిష్టమైన కలిమి చేత హెచ్చించడానికి కృపజూపువాడుగా ఉన్నాడు. ఈ సమయంలో మనమందరము లేచి సియోను గీతాల నుండి మరి ఒక పాట పాడుకునే సమయంలో దేవుని కొరకు మనం తీసుకొని వచ్చిన శ్రేష్టమైన కానుకను దేవుని పరిచర్య కొరకు మనము అర్పిద్దాం. సియోను గీతాలలో ఒక పాట ఉంటుంది చూడండి, లేచి పాడుకుంటాం. ఆది ప్రేమను విడిచిపెట్టివా అనే పాట ఉంటుంది. అదేనా ఆ పాట? 530 పాట సంఖ్య 530. మా ఇంకో వేరే అంటే పాత అచ్చులో ఇంకో పుస్తకంలో 727. ఆది ప్రేమను విడచిపెట్టివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానిదివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానిదివా. నీవే నా రక్షకుడవనియు, దేవుని క్రీస్తుండవనియు. నీవే నా రక్షకుడవనియు, దేవుని క్రీస్తుండవనియు. నిశ్చయముగా ఒప్పుకొంటివి, సొంతమనులకు సాగిపోతివి. ఆది ప్రేమను విడచిపెట్టివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానిదివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానిదివా. సిలువ మోయుచు యేసు ప్రభువే, కాలమెల్లా సేవ చేయుచు. సిలువ మోయుచు యేసు ప్రభువే, కాలమెల్లా సేవ చేయుచు. ప్రజలకు
దొరికితివిగా ఆది ప్రేమను విడచి పెట్టితివా ఓ నాదు ప్రియుడా ఆదిగా జీవితమాడితివా ఓ నాదు ప్రియుడా ఆదిగా జీవితమాడితివా యేసుక్రీస్తుని సేవయందు ఏమి కొలువను దోచే యేసుక్రీస్తుని సేవయందు ఏమి కొలువను దోచే నాటుకోటివి నీదు నడతను నాదు దేవుడు ఏచుచోటే ఆది ప్రేమను విడచి పెట్టితివా ఓ నాదు ప్రియుడా ఆదిగా జీవితమాడితివా ఓ నాదు ప్రియుడా ఆదిగా జీవితమాడితివా నీదు దీపము ఇక ఇలలో ఆరిపోవక ముందే నిరిగి నీదు దీపము ఇక ఇలలో ఆరిపోవక ముందే నిరిగి సాధువై ప్రార్థించు ఆది ప్రేమతో సేవ చేయు సాధువై ప్రార్థించు ఆది ప్రేమతో సేవ చేయు ఆది ప్రేమను విడచి పెట్టితివా ఓ నాదు ప్రియుడా ఆదిగా జీవితమాడితివా ఓ నాదు ప్రియుడా ఆదిగా జీవితమాడితివా. చూడండి, పరిశుద్ధుడా ప్రేమగల మీ పరలోకపు తండ్రి, పరిచర్య కొరకై మీ ప్రజలకు గడిచిన వారములు ఇచ్చిన శక్తిని బలము ఆరోగ్యమును బట్టి మీ మందిరంలోకి తీసుకురాబడిన కానుకలను మీ రాజ్యవ్యాప్తి కొరకై వాడుకొనండి. వారికి రావాల్సిన దీవెన బహుమానము మేలు వారు స్వతంత్రించుకున్నట్టు నిరీక్షణ విశ్వాసము ప్రేమ కలిగి తద్వారా మీ మహిమ వారి జీవితంలో ఆనందమున్నట్టు మీరే కృప చూపమని, మరి ప్రజలు ఇంటికి వెళ్తుండగా కావాల్సిన శక్తి బలము ఆరోగ్యము పనిబాటులో సహాయము, మరి రైతులు వర్షం కొరకై ఎదురు చూస్తూ ఉండగా సమృద్ధి అయిన వర్షము మీ ప్రజలకు ఇచ్చి మీరు మహిమ పొందమని, బెతెస్దాలో నీవు ఉన్నావని ఈ ఊరి ప్రజలు తెలుసుకున్నట్లు ఓ దేవా మీ కార్యము జరిగించి మహిమ పొందమని మీ మీద ఆధారపడుతూ మీకే అప్పగించుకోండి. యేసు క్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసము ఇక్కడ చేయడం మనతో బెతెస్దాకి దినము రాలేని పరిశుద్ధులతో సకల పరిశుద్ధులతో ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదల భద్రత సదాకాలము కూడా ఎదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.